'తామా' మూవీ రివ్యూ. ఇందులో హీరోయిన్గా రష్మిక మందాని, హీరోగా ఆయుష్మాన్ ఖురానా మరియు రష్మిక మందాని నటనకి అంటే వాళ్ళిద్దరు కలిపి ఒక హర్రర్ కామెడీ ఎంటర్టైన్మెంట్ లాగా సినిమా మూవీ తీశారు. పాజిటివ్ పాయింట్స్కొస్తే ఆయుష్మాన్ ఖురానా మరియు రష్మిక మందాన నటనలకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ సమీక్షలో ఆయుష్మాన్ బాగా ప్రయత్నించాడు, కానీ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి అని పేర్కొంది. కథలో కొత్త కాన్సెప్ట్ ఉంది. ఇది మోడర్న్ హారర్ కామెడీ యూనివర్స్లో ఒక భాగం. రొమాన్స్, జానపదం, సూపర్ న్యాచురల్ అంశాలు కలిపి చూపించారు. సోషల్ మీడియాలో కొంతమంది ప్రేక్షకులు దీన్ని టోటల్ ఎంటర్టైనర్ అని పిలుస్తున్నారు. కానీ ఇది టోటల్ ఎంటర్టైనర్ కాదు. ఇది ఓన్లీ కామెడీ, హారర్, మైథాలజీ కలయికతో సరదాగా ఉందని అంటున్నారు. ఈ సినిమాలో నెగిటివ్ పాయింట్స్కొస్తే పేసింగ్ సమస్యలు. సినిమా కొన్ని చోట్ల లాగుతుంది. ఎడిటింగ్ కాస్త నెమ్మదిగా ఉందని సమీక్షకులు అంటున్నారు. హారర్ కామెడీ బ్యాలెన్స్ లోపం. కొందరు హారర్ చనిపోయింది, కామెడీ ఫెడ్ అయింది అని పేర్కొన్నారు. రెండూ సమానంగా రాకపోవడం వల్ల సినిమా మధ్యలో సీరియస్గా మారుతుంది. అంచనా వేయగల కథ. కథలో కొత్తదనం తక్కువగా ఉంది. భావోద్వేగం లేదా లోతు సరిపోలేదని అంటున్నారు. తుది నిర్ణయం అంటే నా నిర్ణయం ప్రకారం ఇది 5 స్టార్లకి 2.5 నుండి 3 స్టార్ల వరకు ఉంటుంది. చూడదగిన వారు హారర్ ప్లస్ రొమాంటిక్ జెనర్కి ఇష్టపడేవారు, ఆయుష్మాన్ లేదా రష్మిక అభిమానులు